వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేక బాధపడేవారు ఎందరో ఉన్నారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసి సఫలమైన వారు ఎందరో. జీవితంలో ఎదురైన సమస్యను సవాళ్లుగా స్వీకరించి పరిష్కారం చేయడంలో బాల వికాస సహకారంతో సమాజంలో మార్పులు తీసుకొచ్చే నూతన ఆవిష్కరణలు చేస్తూ సమాజ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం చేస్తూ ఉన్నారు. ఇక బాల వికాస నిర్వాహకులు శౌర్యారెడ్డితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఎదుర్కొంటారు. ఆ సమస్యలను పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా మన పైన ఉంది. అటువంటి సమస్యలను పరిష్కారం చూపుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నది బాల వికాస యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా మహిళా సాధికారత పైన దృష్టి పెట్టడం జరిగింది. ఎందరో వేలాది మంది విడోస్కి ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను నిలబెట్టిన ఘనత కూడా బాల వికాసదే. మరి గత 30 సంవత్సరాలుగా ఈ బాల వికాస నడుపుతున్న శౌర్యారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్ సార్. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జరిగే మీటింగ్స్లో ఎలాంటి కార్యాచరణ ఉంది, ఎలాంటి ఆవిష్కరణలు చేస్తున్నారు? అంటే మీరు చెప్పినట్టుగా మన బాల వికాస్ సంస్థ గత 33 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నది. ఎక్కడ కూడా కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు తేడా లేకుండా మన విధానం ఏంటంటే, మనం ఏదైనా పథకం రూపొందించకముందు, అంటే పథకాన్ని నిర్మించకముందు మనం చేసేది ఏంటంటే జన నిర్మాణం అంటే గ్రామాలకు పోయి జనాలని ఐక్యపరిచి వాళ్ళలో ఒక అవగాహన పట్టుకొచ్చి వాళ్ళలో ఐక్యత పెంపొందించి తర్వాత నాయకులను ఎంపిక చేసి నాయకుల యొక్క సామర్థ్యాలను పెంపొందించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు ముందుబడే రకంగా తయారు చేయడమే మన బాల వికాసం యొక్క ప్రధాన పద్ధతిలో పోతా ఉన్నాం. సో దాన్ని జన నిర్మాణం అంటాం. ఈ జన నిర్మాణం అయిన తర్వాత పథక నిర్మాణం అంటే ఒక వాటర్ ప్లాంట్ కట్టాలన్నా, ఒక ఊళ్ళో దవాఖాన కట్టాలన్నా, ఒక చెరువు పుడిక తీయాలన్నా, ఏది చేయాలన్నా ఇవన్నీ ఫిజికల్ పథకాలు. సో వాటికంటే ముందు చేసేది జన నిర్మాణం. సో దీనివల్ల మన బాల వికాస పథకాలు చాలా సమర్థవంతంగా నిర్వహించబడి ప్రజల చేత అభివృద్ధి సాధిస్తానికి మన పథకాలు దోహదపడతా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు అన్నట్టుగా మహిళా అభివృద్ధి గురించి కూడా బాల వికాస్ సంస్థ ప్రారంభం నుంచి కూడా ఈ పథకాన్ని చేపడతా ఉన్నాం. దాదాపుగా 1600 గ్రామాలలో 3 లక్షల మంది మహిళలకి సంస్థ అనేక రకాలుగా తోడ్పడి ముందుకు పోతూ ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా మహిళా సంఘాలు అనగానే ఏదో పొదుపులు లోన్లు అని చెప్పని అందరూ భావిస్తూ ఉంటారు. సో పొదుపులు లోన్లు అనేది ఒకటే కార్యక్రమం కాదు బాల వికాస మహిళా సంఘాలలో. అంటే కేవలం డబ్బు ఉండగానే మనిషి అభివృద్ధి అనేది సాధ్యం కాదు. డబ్బు కంటే ముందు మనిషికి కావాల్సింది ఒక మంచి తెలివి. దాన్ని మనం జ్ఞానబలం అంటాం, లేదా తలబలం అంటాం. సో ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే మంచి అవగాహన ఉంటుందో మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి నిర్ణయాలు ఉంటాయి, దాని తర్వాత మంచి అమలు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు చేస్తారు. లేకపోతే ఈ అవగాహన పెంచకుండా 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు చేస్తూ ఉంటారు. కాబట్టి మహిళలు, పేదవాళ్ళకి డబ్బుల కంటే కూడా ముందు ఈ తలబలాన్ని పెంచడానికి మన సంస్థ పరంగా అనేక రకాల ప్రయత్నాలు చేసినాం. దాంతోపాటుగా ఈ తలబలంతో పాటుగా గుణబలం అంటే వాళ్ళలో కొంత పాజిటివ్గా వాళ్ళకి వాళ్ళు పాజిటివ్గా ఉండడం, కుటుంబానికి పాజిటివ్గా ఉండడం, తర్వాత సమాజానికి పాజిటివ్ ఉండే రకంగా మనం వాళ్ళలో గుణబలం పెంచడానికి ప్రయత్నం చేసినాం. దాని తర్వాత సంఘబలం అంటే ఒక మహిళ చేయలేనిది 10 మంది కలిస్తే చేయగలుగుతున్నటువంటి ఒక భావంతో మంచి ఒక 16,000 సంఘాలని గ్రామాల్లో ఏర్పాటు చేసి లక్షలాది మందిని మనం ఏకం చేసి ముందుకు పోతా ఉన్నాం. సో ఇట్లా తలబలము, సంఘబలము, గుణబలం పెంచిన తర్వాత ధనబలం పెంచడానికి వాళ్ళకి లోన్లు కావచ్చు, తర్వాత వ్యాపార శిక్షణలు కాబట్టి చేస్తూ ఉన్నాం. సో ఇట్లా అనేక రకాల పథకాల ద్వారా ఇవాళ కొన్ని వేల మంది మహిళలు ఇంటి నుంచి బయట రానటువంటి వాళ్ళు ఇవాళ నాయకత్వం వహించి గ్రామంలో అంటే మాకు ఎట్లా కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. 30 years బ్యాక్ ఒక మహిళ బయటకు వచ్చి మీటింగ్కి వస్తుందంటే ఎక్కడికి పోతున్నవే అని చెప్పని అన్న భర్త 5 ఏళ్ల తర్వాత వాళ్ళ భార్య మంచిగా మాట్లాడి గ్రామంలో మంచి నాయకత్వం వహించి మంచి పథకాలు నిర్వహించి మంచి ఫలితాలు ఇస్తుంటే ఎవరైతే ఎందుకు పోయినో మీటింగ్ అన్న భర్త ఈ పథకాలు చూసి ఫలితాలు చూసి నా భార్య అని చెప్పి గర్వం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో అట్లా ఒక మంచి మార్పు అనేది ఈ మహిళల్లో రావడం జరిగింది. దాంతోపాటుగా అంటే మాకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మహిళలు వాళ్ళ సొంత అభివృద్ధి కాకుండా కుటుంబ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధిలో వాళ్ళు పాత్ర వహించేటువంటి మహిళలు వేల మందిలో మన సంఘాల లీడర్లు ముందుకు పోతూ ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసం కూడా మీరు బాగా కృషి చేస్తున్నారు. దాదాపు ఎంతమంది జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపారు? ఆర్థిక వెలుగులంటే మహిళా సంఘాల ద్వారా కనీసం 1,00,000 మంది పైన ఉంటారు. అంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, అంటే వ్యాపారం ప్రతిదీ వ్యాపారం కాదు, 2 బర్రెలు కొనుక్కొని కావచ్చు, గొర్రెలు కొనుక్కొని కావచ్చు, లేకపోతే కోళ్ళ ఎందుకంటే ప్రతి మహిళ గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మహిళ డబ్బు ఉండగానే వ్యాపారం చేయలేదు. ఎందుకంటే అన్ని వ్యాపార అవకాశాలు లేవు. కాబట్టి ఏమంటారు లైవ్లీహుడ్స్, ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్
చిన్న డైరీ ఫామ్ పెట్టుకోవడము, కోళ్ళ ఫామ్ పెట్టుకోవడము, లేకపోతే కూరగాయలు పెంచుకోవడం, అట్లా వాళ్ళకు ఇంతకుముందు రూపాయి సంపాదిస్తున్న వాళ్ళు ఇప్పుడు రూపాయిన, ₹2, ₹3 సంపాదించే స్థాయికి వాళ్ళకి అనేక రకాలు చేసినాం. అట్లా కనీసం 1,00,000 మంది పైన ఉంటా ఉన్నారు. దాంతోపాటుగా అనాథ పిల్లలు కూడా ఈ మహిళా సంఘాల ద్వారానే, అనాథ పిల్లలు కూడా ఈ మహిళా సంఘాలు దాదాపుగా సంవత్సరానికి ఒక 60-70 లక్షల రూపాయల చందా వేస్తారు. వీళ్ళే మహిళలే వేసి అనాథ పిల్లల చదువుకు సహకారం చేస్తూ ఉన్నారు. అట్లా కొన్ని వందల మంది అనాథ పిల్లలు ఎవరైతే అమ్మ నాన్న లేకుండా, ఆర్థిక సస్టైనబిలిటీ లేకుండా మేము చదువుకోలేము అనేటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళకి మేము ఉన్నామంటూ మా మహిళా సంఘాలు కావచ్చు, బాల వికాస కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా సహకరిస్తే ఇవాళ కొన్ని వందల మంది అనాథ పిల్లలు డిగ్రీ చేసి, పీజీ చేసి మంచి నౌకరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఒక 5-6 మంది పిల్లలు మన సంస్థలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏది డిగ్రీ చేసిన తర్వాత మన బాల వికాసలోనే వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. సో అట్లా కొంతమంది వితంతువుల పిల్లలు కూడా, ఎవరికైతే తండ్రి కోల్పోయి ఒంటరి మహిళతోని కుటుంబం గడతా కష్టం ఉన్నదో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంత అండగుండుకుంటూ వీళ్ళ కాడికి వాళ్ళకి ఆర్థిక సహకారం చేసుకుంటూ ఇటు అనాథ పిల్లలు, అటు వితంతుల పిల్లలు కూడా మంచి చదువునిస్తాం కూడా సంస్థ ప్రయత్నం చేస్తూ ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.